వాట్సాప్లో డిలీట్ చేసిన మెసేజ్లని ఎలా చూడాలో తెలుసా? సింపుల్ ట్రిక్. ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్లో ఖచ్చితంగా ఉండే యాప్స్లో వాట్సాప్ ఒకటిని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్లో మనకు తెలియని ఎన్నో హిడెన్ ఫీచర్లు ఉంటాయి. అలాంటి వాటిలో ఒక ఫీచర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్లో వాట్సాప్ మొదటి వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలను అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టి వాట్సాప్కు ఇంతటి ఆదరణ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా వాట్సాప్ తీసుకొచ్చిన బెస్ట్ ఫీచర్లో డిలీట్ మెసేజ్ ఫర్ ఆల్ ఒకటి. ఒకరికి పంపాల్సిన మెసేజ్లను మరొకరికి పంపడం సర్వసాధారణమైన విషయం. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు వాట్సాప్ డిలీట్ మెసేజ్ ఫర్ ఆల్ అనే మెసేజ్ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో అవతలి వ్యక్తి లేదా గ్రూప్లో అప్పటికే సెండ్ అయిన మెసేజ్ని కూడా డిలీట్ చేసుకోవచ్చు. దీంతో మీరు ఏ మెసేజ్ డిలీట్ చేశారన్న విషయం అవతలి వ్యక్తికి తెలిసే అవకాశం ఉండదు. అయితే మన స్మార్ట్ ఫోన్లో ఉన్న ఒక చిన్న ట్రిక్తో ఎదుటి వ్యక్తి డిలీట్ చేసిన మెసేజ్ ఏంటో తెలుసుకోవచ్చు. అదేలాగో స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్ మీకోసం. ఇందుకోసం ముందుగా మీ ఫోన్లో సెట్టింగ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం సెర్చ్ బాక్స్లో నోటిఫికేషన్ హిస్టరీ అనే ఆప్షన్ వెతకండి. ఇందులో యూజ్ నోటిఫికేషన్ హిస్టరీ అనే ఆప్షన్ను ఎనేబుల్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే నోటిఫికేషన్ హిస్టరీలో రీసెంట్లీ డిస్మిస్డ్ అనే ఆప్షన్లో డిలీట్ అయిన మెసేజ్లు అన్నీ కనిపిస్తాయి. వాట్సాప్ యాప్లో డిలీట్ అయి కనిపించని మెసేజ్లు కూడా ఇక్కడ కనిపిస్తాయి. మరెందుకు ఆలస్యం, ఈ క్రేజీ ట్రిక్ను మీరు ఒకసారి ట్రై చేయండి.